పిల్లరా, మీ జీవితాల్లో కూడా అనేకసార్లు మీకు తెలియకుండానే దుష్ట శక్తులు, చీకటి శక్తులు, అపవిత్రాత్మ శక్తులు నివాసం చేస్తూ ఉన్నాయి. రాత్రి పగలు మేము పీడిస్తూ ఉన్నాయి, అశాంతికి గురి చేస్తూ ఉన్నాయి, మిమ్మల్ని గాయపరుచుకున్నట్టు కొంతమంది త్రాగుడు వ్యసనముతోను, వ్యభిచారముతోను, దొంగతనముతోను, అబద్ధాలతోను, మోసాలతోను, చెడు గుట్కాతోను, నానా రకాల పొగ త్రాగటం, ఇవి కూడా దురాత్మలేనండి. నీ దేహాన్ని, నీ జీవితాన్ని, నీ పరువును అంతా నాశనం చేస్తే, నీ డబ్బుని, నీ మంచితనాన్ని, నీలో ఉన్నటువంటి శక్తి, బలం, జ్ఞానం, తెలివి అన్నీ నాశనం చేస్తాయండి, పాడు చేస్తాయి. ఎన్ని రాత్రులు మీరు సతమతమయ్యారు నాకు తెలియదు, కానీ ఈ దినమే దేవుడు విడుదల కలుగు చేయనుగాక. విడిపించే యేసు నీతో ఉన్నాడు. ఈ దినం పరిశుద్ధాత్మ సన్నిధి నీతో మాట్లాడుతూ ఉంది, మీ హృదయాలతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య విడిపిస్తానని చెబుతూ ఉన్నాడు. పిల్లారా, ప్రైజ్ ద లార్డ్. ఈ విడిపించడం అనేటువంటి జూబ్లీ, 17 జూబ్లీలు కనబడుతుంది బైబిల్ గ్రంథంలో. లేవీకాండం 25వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ఏంటంటే, మొదటి వచ్చిన దగ్గర నుండి మీరు చదువుకుంటే 50వ సంవత్సరం విడుదల సంవత్సరం.